అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగిలో హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనోత్పత్తిలో మెలకువలు, మిరపలో కొమ్మకుళ్ళు తెగులు సమగ్ర నివారణ, బెండ దిగుబడులను నష్టపరుస్తున్న కాయ తొలుచు పురుగు రసం పీల్చు పురుగులు సమగ్ర చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాధారణ సాగు కంటే విత్తనోత్పత్తి పంటగా సాగు చేసినప్పుడు రైతులకు అధిక ఆదాయం ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టే ప్రధానమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నలో పరపరాగ సంపర్కం ద్వారా హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపడతారు. సంస్థలు బైబ్యాక్ ద్వారా రైతులతో విత్తనోత్పత్తి చేయించి పండించిన విత్తనాన్ని కొనుగోలు చేస్తాయి. సాధారణంగా రబీలో విత్తనోత్పత్తి సాగు చేపడతారు. అయితే విత్తనోత్పత్తి సాగులో రైతులు ఖచ్చితమైన మెలకువలు పాటించాలి. ఆడ మగ వరుసల నిష్పత్తి, ఆడ మగ మొక్కలు రెండూ ఒకేసారి పూతకు వచ్చేలా నాటుకోవడం, ఆడ మొక్కల్లో ఉండే మగపూల భాగాలను తొలగించడం వంటి కీలకమైన యాజమాన్యపు మెలకువలు సాగులో పాటించినప్పుడే నాణ్యత గల హైబ్రిడ్ విత్తనాన్ని ఉత్పత్తి చేయగలుగుతాం. మొక్కజొన్న విత్తనోత్పత్తిలో మెలకువల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భద్రునాయక్ నుంచి తెలుసుకుందాం. దేశానికి కావాల్సిన 50% విత్తనోత్పత్తి అనేది మన ఈ రాష్ట్రాల నుంచి జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా చూసుకుంటే మొక్కజొన్నకు సంబంధించిన విత్తనాలు కూడా దాదాపు 25,000 ఎకరాల్లో ఒక్క తెలంగాణలోనే సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలు చూసుకుంటే కనుక మనకి కరీంనగర్, వరంగల్, అలాగే నిజామాబాద్ జిల్లాలో చేస్తున్నారు. రీసెంట్గా వికారాబాద్ జిల్లాలో కూడా విత్తనోత్పత్తి అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ విత్తనోత్పత్తి చేయడం ద్వారా ఏంటంటే రైతు సోదరులకు ఏంటంటే సాధారణంగా పండించే మొక్కజొన్న కంటే కూడా అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అందుకనే అంటే ఈ విత్తనోత్పత్తి అనేది ప్రభుత్వ సంస్థల వారు కానీ అలాగే మనకున్న ఏవైతే ప్రైవేటు మొక్కజొన్న పరిశోధన ఉన్నాయో అవి కూడా విత్తనోత్పత్తిని రైతు స్థాయిలోనే చేస్తూ ఉన్నారు. సో మనకు రబీ సీజన్లో ముఖ్యంగా అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వారం వరకు కూడా మనము విత్తనోత్పత్తిని చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ విత్తనోత్పత్తికి ఏంటంటే ఆడ మగ 2 రకాలు వేస్తాము. సో ఇవి మనకున్న మొక్కజొన్న హైబ్రిడ్ లాగా కాకుండా చాలా వీక్గా ఉంటాయి. సో వీటికి ఏంటంటే మంచి సారవంతమైన నేలలు ఉంటే కనుక మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సాగు చేసేటప్పుడు ఏంటంటే మనం ఎలాంటి మురుగునీరు నిల్వ ఉండని ప్రాంతాల్లో చేసుకుంటే కనుక మంచిగా పంటని పెంచవచ్చు. అలాగే రబీలో వేస్తాం కాబట్టి ఖచ్చితంగా నీటి సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విత్తనోత్పత్తికి సంబంధించిన పొలాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వివిధ దశలలో శాస్త్రవేత్తల అంటే టెక్నికల్గా ఉన్న వాళ్ళ ఇన్స్పెక్షన్ అవసరం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దీన్ని రోడ్ సైడ్ ఉంటే కనుక మనకి దాంట్లో టెక్నికల్గా చూసుకొని మనము విత్తనం రిజెక్ట్ కాకుండా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో దీంట్లో ప్రధానంగా మనం ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళైతే ఇస్తారో వాళ్ళు మనకు చెప్తారు. అంటే మగ విత్తనం ఎప్పుడు వేసుకోవాలి, ఆడ విత్తనం ఎన్ని రోజులకి వేసుకోవాలనేది కూడా చెప్తారు దాంట్లో. సో దాన్ని బట్టి మనం వేసుకోవటం. అట్లాగే అంటే వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు అంటే ఎన్ని వరుసలకి మనకి మగ విత్తనం సరిపోతుంది అనేది చూస్తారు. కాబట్టి రకాన్ని బట్టి అంటే మనం ఏకసంకర రకాలు చేయొచ్చు, ద్విసంకర లేదా త్రిసంకర రకాలు కూడా చేయొచ్చు. కాబట్టి దాన్ని బట్టి 3:1 రేషియోలో అంటే 3 ఆడ వరుసలు 1 మగ వరుస లేదా 4:1
అలాగే లేదా 5:1 లేదా 6:1 వరకు కూడా పోతాం. అంటే 6 వరుసలు ఆడ మొక్క, ఒక వరుస మగ మొక్కని వేస్తామన్నట్టు. సో ఈ రకంగా చేసుకోవాలి. అంటే దీంట్లో ఏంటంటే విత్తనం వేసేటప్పుడు కూడా కాల పరిమితిని బట్టి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో మగదానికి సంబంధించిన పుప్పటి రేణువులు ఏవైతే ఉన్నాయో ఆడవాటి మీద పడాలి కాబట్టి రెండింటిని సింక్రనైజ్ చేయటం, అంటే రెండు ఒకేసారి పుష్పానికి వచ్చేటట్టు చూసుకోవటం. సో దీనికి సంబంధించి కూడా మనకు చెప్తారు. ఆడ మొక్కకి మగ మొక్కకి కాలపరిమితి అనేది ఎంత ఉండాలని చెప్తారు. సో దాన్ని బట్టి మనము ముందు ఆడ మొక్క వేసుకోవాలా, మగ మొక్క వేసుకోవాలా, లేదా కొన్ని హైబ్రిడ్ రకాలు ఏంటంటే రెండు ఎట్ ఏ టైం వేసినా కూడా మనకి సేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోవడం అనేది ప్రధాన అంశం. సో దాన్ని బట్టి మనకి ఎకరానికైతే మనకు నార్మల్గా అయితే ఏదైతే 8 కిలోలు పడుతుందో, సో మనం వేసే వర్షాలను బట్టి 6 కిలోల ఆడ విత్తనము, 2 కిలోల మగ విత్తనం అనేది మనకు సరిపోతుంది. సో విత్తనం వేసేటప్పుడు ఏంటంటే మనం ప్రధానంగా ఆడ విత్తనాన్ని అయితే మనకి ఏదైతే మనకి వర్షాల మధ్య దూరము, మొక్కల మధ్య దూరం ఏదైతే మనకు రికమెండ్ చేస్తారో దాని ప్రకారం వేసుకోవడం. ఎందుకంటే మనము ఆ మొగదానికి సంబంధించిన దానికి ఏంటంటే మనకు ఆ స్పేసింగ్ అనేది వర్షాల మధ్య అంటే సేమ్ ఉంటుంది. బట్ మొక్కల మధ్యలో దూరం ఏంటంటే కొన్ని మగ మొక్కలు ఏంటంటే హైట్ తక్కువ పెరుగుతాయి. సో అలాంటి వాటికి ఏంటంటే ఒత్తుగా వేసుకోమని చెప్తాం. అంటే మగ మొక్కకు సంబంధించిన పుప్పటి రేణువులన్నీ ఆడ మొక్కల మీదకి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదైతే కంపెనీ వాళ్ళు ఇస్తారో దాన్ని ఖచ్చితంగా ఇస్తారు. సో దాని ప్రకారం చేసుకోవటము. సో దీంట్లో ఇంకో సాంకేతికపరమైన అంశం ఏంటంటే ఇది ఎప్పుడు అంటే వేసుకునేటప్పుడు దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ మొక్కజొన్న అనేది పరపరాగ సంపర్కం ద్వారా జరుపుకునే పంట. సో దీంట్లో ఏంటంటే వేరే దగ్గర నుంచి మనకి పుప్పటి రేణువులు వస్తాయి కాబట్టి దీంట్లో అంతర్దూరం అనేది చాలా ప్రధానమైన అంశం. సో అంతర్దూరాన్ని ఎలా అంటే మనకి 2 రకాలుగా మనం చేసుకుంటాము. ఒకటి ఏంటంటే చుట్టుపక్కల దాదాపుగా అంటే మనం వేసుకునే రకాన్ని బట్టి 200 నుంచి 600 మీటర్ల వరకు, అంటే ఒక దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా మనకు మొక్కజొన్న అనేది లేకుండా చూసుకోవటం. దీనివల్ల ఏంటంటే వేరే దగ్గర నుంచి పుప్పటి రేణువులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం అంటే ఒకసారి వేసారు పక్కన మళ్ళీ మనం విత్తనోత్పత్తి చేయాలంటే కనుక మనము అంటే టైం ఐసోలేషన్ అంటాం. అంటే కాలం అంత కొంత పెట్టుకోవటం అన్నట్టు. అంటే ఈసారి మొక్కజొన్న వేసిన తర్వాత దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు కూడా మొక్కజొన్న వేయకుండా దాని తర్వాత వేసుకోవటం. సో ఇది ఖచ్చితంగా పాటించాలి. లేదంటే మొక్కజొన్న ఉన్నా కూడా వాళ్ళు వేసిన తర్వాత మనం 20 నుంచి 25 రోజుల తర్వాత వేసుకుంటే కనుక ఆల్రెడీ ముందు వచ్చిన పంట పుప్పడి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి మన దాంట్లో ఉన్న పుప్పడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అట్లాగే దీంట్లో ఎరువుల యాజమాన్యం వచ్చేసి మనం సాధారణ రకాలు అయితే ఎట్లయితే చేస్తామో ఆ రకంగా చేసుకుంటేనే సరిపోతుంది. కాకపోతే దీంట్లో ఇంకో ప్రధాన అంశం ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏమైందంటే వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, టైం అంటే 2 ఒకటేసారి పూతకు వస్తాయని చెప్తారు. సో దాన్ని మేము సింక్రనైజేషన్ అంటాము. దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనకు రాకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఆడ మగ ఎప్పుడు వస్తున్నాయి దాంట్లో వచ్చే మన మొక్కల అంటే మన ఆకులను బట్టి మనం చెప్పవచ్చు అంటే ఆడ మగ ఎప్పుడు వస్తున్నాయి అనేది. ఒకవేళ రాని పక్షంలో ఉంటే అంటే వాటిని మేనేజ్ చేయటం. అంటే మనం దాదాపుగా ఆడ మగ రెండింటిని కూడా మనము ఎరువుల యాజమాన్యంతో మనము వాటిని మనం సంకరపరచు అంటే 2 ఒకటేసారి వచ్చేటట్టు చేసుకోవటం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ బెరుకులు వేరువేత అనేది చాలా ప్రధాన అంశము. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనం వేసుకున్న తర్వాత అంటే ముందే మనం జాగ్రత్త తీసుకుంటాం. అంటే ముందు మొక్కజొన్న వేసిన దాంట్లో కూడా దీన్ని వేయకుండా జాగ్రత్త తీసుకుంటాము. ఒకవేళ ఉన్నా కూడా వాటన్నిటిని తీసుకున్న తర్వాత వేసుకోవటము. తర్వాత వివిధ దశలు అంటే ముందు మన వెజిటేటివ్ స్టేజ్లో అంటే మోకాలెత్తు దశలో ఉన్నప్పుడే మనకు ఆడ మొక్కల్లో కానీ మగ మొక్కల్లో కానీ వేరే వాటి ఏమైనా ఉన్నా కూడా మనకి దాంట్లో ఉన్న లక్షణాలను బట్టి మనం చూసి కనుక వేరేస్తే కనుక నెక్స్ట్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. సో దీంట్లో నెక్స్ట్ దాంట్లో ప్రధాన టెక్నికల్ అంశం ఏంటంటే ఇప్పుడు ఆడ మగ 2 వేసినప్పుడు ఏంటంటే మొక్కజొన్నలు ఏంటంటే ఆడ మగ 2 కూడా అంటే పైన జుట్టు వచ్చేది మొగదంటాము, సైడ్కి మన కంకి ఎక్కడైతే వస్తుందో దాన్ని ఆడ పార్ట్ అంటాం అన్నట్టు. సో దాన్ని ఏంటంటే మన దీంట్లో ఇప్పుడు జుట్టు పీకడం అనేది ప్రధానం అన్నట్టు. ఈ జల్లు తీయటం లేదా డీటాజిలింగ్ అంటారు. దీనికి ఏంటంటే మన లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా కింద పట్టుకొని ఈ స్టేజ్లో అంటే మనకి దీంట్లో ఎక్కడ కూడా పుప్పొడి అనేది బయటికి ఓపెన్ కాలేదు. దీనికంటే ముందు స్టేజ్లో కూడా ఓకే. సో దీన్ని ఇట్లా ఎడమ చేతితోటి అంటే ఎడమ చేతితో కింద పడుకొని కుడి చేతితోటి ఇలా పైకి అంటే ఇది ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న కింద పార్ట్ అంతా మనకి ఫిమేల్ పార్ట్ అవుతుంది. సో దీంట్లో నుంచి మనకు హైబ్రిడ్కి కావాల్సిన విత్తనోత్పత్తి అనేది దీంట్లో తీసుకుంటాము. సో ఈ 4 వరుసల్లో మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో నుంచి ఇది ఇలా ఎడమ చేతితో ఇలా పట్టుకొని కుడి చేతితో ఇలా తీసేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సో దీంట్లో కొన్నిసార్లు ఏంటంటే దాన్ని ప్రాపర్గా చేయకపోతే దీంట్లో 3 నుంచి 4 ఆకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది తక్కువ జరిగి విత్తనోత్పత్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆకులు రాకుండా సింగిల్గా ఇలా మనం అంటే కొన్ని ప్లాంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సో చాలా ఈజీగా తీయడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా మనము ఆ టైంలో అంటే లోపల నుంచి వచ్చేటప్పుడే మనం చూసుకొని కనుక చేయగలిగితే మనకి ఆడ మొక్కలో విత్తనోత్పత్తి అనేది చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో దిగుబడి అనేది చూసుకుంటే కనుక మనకి
ఆడ మొక్కల్లో మనకి దాదాపుగా 10 క్వింటాల వరకే ఉంటుంది. అంటే సరాసరిగా 8 నుంచి 12 క్వింటాల వరకు కూడా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో హార్వెస్టింగ్లో ఏంటంటే ప్రధానంగా ఫస్ట్ మగవాటన్నిటిని అంటే పాలినేషన్ అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత తీసేయడం, లేదంటే కంకి వచ్చిన తర్వాత ఆడదాన్ని వాటిని హార్వెస్టింగ్ చేసే ముందు ఈ మగవాటిని కనుక చేసేస్తే మనకి మిక్సింగ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. సో అది ఖచ్చితంగా తీసేయడం అనేది చేయాలి. ఆడ మొక్కల నుంచి సేకరించిన కంకులు ఉంటాయో ఆ కంకుల్ని కూడా మళ్ళీ ఒక్కసారి సార్ట్అవుట్ చేసుకోవడం అనేది చాలా ప్రధాన అంశం. ఎందుకంటే ఏదన్నా మనము అంటే ప్లాంట్ అంటే సేమ్ ఆడ మొక్కలు అన్నీ ఒకేలాగా ఉన్నా కూడా కొన్ని ఏదైనా బెరుకులు ఉన్నా కూడా మనకి అందులో కొన్ని మనకి ఆ కంకులను బట్టి కూడా మనము ఆ దాంట్లో ఉన్న అమరికలను బట్టి కూడా మనం చెప్పవచ్చు అది దాంట్లో బెరుకులు ఉన్నాయని. సో వాటిని కూడా తీసేసిన తర్వాత మనము షెల్లింగ్ చేసుకొని కొద్దిగా నీడలో కనుక ఆరబెట్టుకుంటే కనుక మనకి తర్వాత మనకి పాలినేషన్ మనకి ఏంటంటే జర్మినేషన్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఫీమేల్ వాటన్నిటిని డైరెక్ట్గా కంకుల్ని తీసుకుపోయి అంటే పైన హస్క్ కూడా తీయకుండా అలాగే తీసుకెళ్ళి వాళ్ళు ఎయిర్ డ్రైయర్స్లో చేస్తున్నారు కాబట్టి మొలక శాతం అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఆ రకంగా చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అట్లాగే దీంట్లో విత్తనోత్పత్తి చేయడం వల్ల ఏంటంటే ప్రధానంగా మనం సాధారణంగా వేస్తే మనకి రబీలో యావరేజ్గా 30 నుంచి 35 క్వింటాలు వస్తుంది. సో 2000 ఉన్నా కూడా మనకు దాదాపుగా 60,000 వస్తుంది. సో ఒక 25,000 మనం పెట్టుబడి పెట్టినా కూడా దాదాపుగా ఒక 30,000 రావడం అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయడం వల్ల మనకు దాదాపుగా 10 క్వింటాల ఎకరానికి వచ్చినా కూడా దాదాపు వాళ్ళు ఏంటంటే ఒక 100 రూపీస్ వరకు తీసుకుంటారు. అంటే 90 నుంచి 100 రూపీస్ వరకు కేజీ తీసుకుంటారు సీడ్ కాబట్టి ఒక ₹1,00,000 వరకు వస్తుంది. సో విత్తనోత్పత్తి చేయడం ద్వారా మనము నార్మల్ దానికంటే కూడా దాదాపుగా ₹20,000 వరకు కూడా మనము అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఏడాది పొడవునా గిరాకీ ఉండే కూరగాయ పంటల్లో బెండ ఒకటి. బెండకు కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి వంటివి ఆశించి పంట పెరుగుదలను దెబ్బతీస్తాయి. వీటిలో తెల్లదోమ వల్ల పల్లాకు వైరస్ తెగులు బెడద ఉంటుంది. బెండను ఆశించే చీడపురుగుల నివారణకు ఒక రసాయన చర్యలపైనే ఆధారపడితే సరిపోదు. వాటి వల్ల కాయలపై మందుల అవశేషాలు, రైతుకు ఖర్చు, వినియోగదారులకు అనారోగ్యం వంటి అనర్థాలు ఉంటాయి. కాబట్టి చీడపురుగులను సమర్థవంతంగా అరికట్టేందుకు రసాయనాలను తగ్గించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఈ కూరగాయల పంటల్లో ఖరీఫ్లో వేసే పంటల్లో బెండ కూడా ఒక ప్రధానమైనటువంటి పంట. ఈ బెండలో మనకి చూస్తే కనుక ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాయ తొలిచే పురుగు ఎక్కువగా ఈ ఖరీఫ్ పంట కాలంలో వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ బెండ ఏంటంటే ఆకు వెడల్పుగా ఉంటుంది మీకు, కాబట్టి చాలా రకాలుగా ఏదైనా నత్రజని ఎరువులు ఎక్కువ వేస్తే ఆకు ఇంకా వెడల్పు అయిపోతుంది, మెత్తదనం వస్తుందో అక్కడ ప్రత్యేకంగా రసం పీల్చే పురుగుల్లో ఈ పేనుబంక, తామర పురుగులు, అలాగే నల్లి ఇవన్నీ కూడా ఆశిస్తుంటాయి. కాబట్టి ఈ పురుగులు ఆశించినప్పుడు ఏంటంటే ఆకు పసుపుగా మారడం, అక్కడక్కడ మీరు పసుపు చుక్కలు పెట్టినట్టు అయిపోతుంది, అంచులు కూడా మాడిపోయినట్టు పసుపు అంచులుగా మారుతుంటాయి. ఇది ఉందంటే మీరు ఆకు వెనక్కి తిప్పి చూస్తే తామర పురుగులు అయితే కనుక మీరు తెల్లని పేపర్ మీద ఆకు ఇలాగ కొడితే చిన్న సూదిమొన మోపినంత పురుగులు కదులుతూ ఉంటాయి. అదే పేనుబంక అయితే కనుక ఆకు వెనకాల మీకు నల్లగా ముద్దలు ముద్దలుగా చిన్న చిన్న పిల్ల పురుగులు మీకు కనిపించి రసాన్ని పీల్చేస్తుంటాయి. దీనివల్ల ఆకు ఇలా డొప్పగా మారినట్టు కూడా కనిపించి పసుపు అయిపోతుంది. ఈ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, నీరు కట్టడం ఆలస్యం అయినప్పుడు, ఉష్ణోగ్రతలు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువగా బెండలో వస్తుంటాయి. దీని నివారణకి ఏంటంటే మనం ముందు జాగ్రత్తగా ఈ వేప సంబంధిత మందులు 3000 ppm కానీ లేదంటే 1500 ppm ఏదైనా కానీ లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే ముందు జాగ్రత్త చర్యగా చేయడం వల్ల మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ తామర పురుగులు అలాగే ఎఫిడ్ అంటే మనకి పేనుబంక రెండు గనక ఉంటే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును 0.4 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారీ చేయడం వల్ల ఒకవైపు పేనుబంక, తామర పురుగులను కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆకు వెనక్కి తిప్పి చూసినప్పుడు ఒక్క పేనుబంక మాత్రమే కనిపించి నల్ల చీమలు ఎక్కువగా మొక్క మీద తిరుగుతున్నట్టున్నాయంటే దానికి మనకు డైమిథేట్ అనేటువంటి మందు, అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే మనకు చాలా వరకు పేనుబంక కూడా తగ్గిపోతుంది. ఈ బెట్ట పరిస్థితులు ఎక్కువ
ఎక్కువ ఉండేటప్పుడు తెల్లదోమ కూడా వస్తుంది. తెల్లదోమ కనుక ఎక్కువగా ఉందంటే తద్వారా ఏంటంటే మనకు వైరస్ తెగులు కూడా ఎక్కువగా వ్యాప్తి జరిగిపోతుంటుంది. పసుపాకు తెగులు, బొబ్బర తెగులు అని అంటారు. ఇవన్నీ కూడా వైరస్ తెగులు. ఇది ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే పొలంలో తెల్లదోమ కానీ తామర పురుగులు కానీ ఎక్కువగా ఉన్నాయంటే ఈ వైరస్ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఎక్కువగా వ్యాప్తి జరుగుతుంది. ఈ వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మనం రసం పీల్చే పురుగులు మాత్రమే నివారించుకోవాలి. దానికి మనం చెప్పినటువంటి వేప మందు కానీ, ఇమిడాక్లోప్రిడ్ కానీ, పిప్రోనిల్ కానీ, లేదంటే రోగారు ఏదైనా మందుల్ని పిచికారి చేసి ముందుగా మనం తామర పురుగులు, తెల్లదోమ, ఈ పేనుబంక వీటిని నివారిస్తేనే వైరస్ తెగులు అనేది తగ్గుతుంది. అదేవిధంగా బెండలో కాయ తయారవుతున్న దశ, చిన్న కాయ తయారవుతున్నప్పుడు, కాయ నిండుతున్నప్పుడు పెరుగుదల దశలో మనకి కాయ తొలిచే పురుగులు వస్తాయి. గొంగళి పురుగు ఈ బెండ కాయలకి తొలిచేసి రంధ్రం చేసి లోపలికి దూరి లోపల ఉన్న గింజలను తింటూ బ్రతికేస్తుంది. ఒకసారి లోపలికి వెళ్తే కాయలో ఉన్న గింజలన్నింటిని కూడా తినేసి నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ముందు జాగ్రత్త చర్యగా వేప సంబంధిత మందుని పిచికారి చేసుకోవాలి. దానితో పాటుగా ఈ పొగాకు లద్దె పురుగు జాతిన చెందిన అదేవిధంగా కాయ తొలిచే పురుగుల జాతి బోరర్స్ అంటాం. ఇలాంటి పురుగులన్నిటికీ కూడా థయోడికార్బోనేట్ మందు 0.7 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవడం కానీ, లేదంటే నొవాల్యూర్ అనేటువంటి మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం కానీ, లేదు ఉధృతి తక్కువగా ఉంటే కనుక మనం క్వినాల్ఫాస్ లాంటి మందులు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి కానీ, లేదా క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2.5 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్కి చెప్పున. అన్ని పంటలకి చెప్పుకున్నట్టే ఈ కూరగాయల పంటలు కూడా మనం తినేటువంటి పంటలు కాబట్టి వీలైనంత వరకు ముందు జాగ్రత్తగా మనం ఈ వేప సంబంధిత మందుల్ని వాడుకోవటం, దానికి సంబంధించిన సేద్య పద్ధతులు అంటే కలుపు లేకుండా చూసుకోవటం, అదేవిధంగా రసం పీల్చే పురుగుల్ని ముందుగానే నిఘా పెట్టుకొని రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకుంటేనే మనకు వైరస్ తెగులు, పల్లాకు తెగులు తగ్గుతుంది. కాబట్టి రైతులు ఈ పంట దశను బట్టి ఉన్నటువంటి పురుగును బట్టి సరైన అవగాహన పెంచుకోవాలి. మనం ఏదైనా మందులు పిచికారి చేసి కనీసం 3 నుంచి 7 రోజుల సమయం ఉండే విధంగా ఉండాలి. చివరి దశలో కొట్టేటప్పుడు మీరు మందుల్ని గమనించుకొని, అంటే లో టాక్సిటీ అంటాం, అవి త్వరగా మనం కొట్టిన మందు కాయ మీద ఎక్కువ అవశేషాలకు ఉండకున్న మందులను మాత్రమే మనం పిచికారి చేస్తే ఒకవైపు పురుగు నియంత్రించబడుతుంది, తిన్నటువంటి మనుషులకు ఆరోగ్యం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనకి మంచి దిగుబడి, నికర ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 90,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట మిరప. ప్రస్తుతం మిరప నాటిన 10 రోజుల నుంచి నెల రోజుల దశ వరకు ఉంది. గత కొన్నేళ్లుగా మిర్చికి అన్ని ప్రాంతాల్లోనూ వైరస్ తెగుళ్లతో పాటు నల్ల తామర పురుగులు సమస్యగా మారగా, ప్రస్తుతమున్న అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కొమ్మకుళ్ళు తెగులు కనిపిస్తోంది. చిరుజల్లులు పడటం, గాలిలో అధిక తేమ వల్ల ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సకాలంలో తెగులు లక్షణాలను గమనించి నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి ప్రధాన వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరప. సుమారుగా 90,000 ఎకరాల్లో సాగు చేయబడతా ఉంది. మిరప నాటినటువంటి 10 రోజుల దశ నుంచి అదే రకంగా నెల రోజుల దశ వరకు కూడా ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే నాటే పరిస్థితుల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాము. వాతావరణం పరిస్థితుల్లో ముఖ్యంగా గత 10 రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాలకి, అదే రకంగా చిరుజల్లులకి, అదే రకంగా గాలిలో ఉన్నటువంటి అధిక తేమ వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరపలో కొమ్మకుళ్ళు తెగులు ఆశించినట్టుగా గమనించడం జరిగింది. కొయినోఫెరా కుకుర్బిటేరం అనే శిలీంధ్రం వల్ల ఈ యొక్క కొమ్మకుళ్ళు తెగులు అనేది ఆశించి నష్టం ఎక్కువగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కొమ్మకుళ్ళు తెగులు అనేది నారుమడి దశ నుంచి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పూత, పిందె, అదే రకంగా కాయ ఏర్పడే దశలో కూడా దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కొమ్మకుళ్ళు తెగులు యొక్క లక్షణాలు కానీ చూసుకున్నట్టయితే ముందుగా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ముఖ్యంగా ఆకులన్నీ కూడా మాడిపోవటం, దాంతోపాటుగా ఈ యొక్క మచ్చలన్నీ కూడా కొమ్మల మీద ఏర్పడటం, కొమ్మల మీద లేత గోధుమ రంగు మచ్చలతో మొదలైనటువంటి ఈ తెగులు తర్వాత దశలో కానీ చూసుకున్నట్టయితే ముదురు గోధుమ రంగు మారటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఒకసారి ముదురు గోధుమ రంగు మచ్చలన్నీ కూడా కొమ్మల మీద ఏర్పడిన తర్వాత చూసుకున్నట్టయితే ఈ కొమ్మలన్నీ కూడా కుళ్ళిపోవటం, ఈ యొక్క తెగులు ఉధృతంగా ఉన్నట్టయితే పూల మీద అదే రకంగా కాయల మీద కూడా ఏర్పడి తద్వారా నష్టం ఎక్కువ కలుగజేసేదానికి వీలుంటుంది. లేత కొమ్మల మీద ఈ యొక్క కుళ్ళు తెగులు ఆశించడం వల్ల
కొమ్మలన్నీ కూడా విరిగిపోవడం అనేది మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. కొమ్మల యొక్క మధ్య భాగాన్ని ఈ కుళ్ళిపోవటం వల్ల ఈ పై భాగం కనుక చూసుకున్నట్టయితే ఎక్కడైతే పూలు అదే రకంగా కాయలు ఉన్నాయో ఆ కాయలన్నీ కూడా పాడైపోవటం, దాంతోపాటు నష్టం కూడా ఎక్కువగా సంభవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నివారణ చర్యలు చేపట్టాలి. నత్రజని సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువగా వాడటం, దాంతోపాటు గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉండటం, దాంతోపాటు చిరుజల్లు పట్టడం, దాంతోపాటు నీరు ఎక్కువగా పెట్టినటువంటి ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి మరీ ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచు పడినటువంటి పరిస్థితుల్లో కూడా దీని ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ కొమ్మల మీద ఏర్పడినటువంటి కుళ్ళంతా కూడా కిందకు కూడా వ్యాపించి తద్వారా ఈ మొక్క అంతా కూడా మోళ్ళుగా మారేటటువంటి పరిస్థితి కూడా మనం కొన్ని పరిస్థితుల్లో గమనించేదానికి వీలుంటుంది. కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. నత్రజని సంబంధించినటువంటి ఎరువుల్ని సిఫార్సు చేసినటువంటి మోతాదులో సిఫార్సు చేసినటువంటి సమయంలో కనుక వేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. నెల రోజుల దశలో ఉన్నటువంటి ఈ మిరప తోటల్లో కనుక చూసుకున్నట్టయితే తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ముఖ్యంగా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేయడం ద్వారా కనుక చూసుకున్నట్టయితే ఈ అంతర్కృషి చేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమ చాలా వరకు ఆరిపోయి తద్వారా దీని యొక్క కుళ్ళు తెగులు ఆశించడం అనేది కొంతవరకు తగ్గేదానికి వీలుంటుంది. ఎక్కడైతే మిరప నాటుతా ఉన్నామో మనకి మురుగునీరు పోయే సౌకర్యం కనుక ఏర్పరచుకున్నట్టయితే మురుగునీరు నిలవనటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మొదలుగా 1-2 సెట్లకి కొమ్మకుళ్ళు తెగులు ఆశించిందో ఈ కొమ్మలన్నింటినీ కూడా విరిచి నాశనం చేసినట్టయితే ఈ యొక్క శిలీంధ్ర పెరుగుదల చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. శిలీంధ్ర నాశనాల విషయంకి వచ్చినట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అనేది 30 గ్రాములు, దీంతోపాటు 1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ కనుక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసినట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామైనట్టయితే 3 గ్రాముల లీటర్ నీటికి కానీ కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే 1-2 మొక్కలకు కనుక ఆశించిందో వాటిని తీసేసి శిలీంధ్ర నాశనాలు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరప నుంచి మంచి దిగుబడి సాధించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని అధిగమించేదానికి వీలుంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సాగు పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు మనబడి మనతోట కార్యక్రమంలో భాగంగా గుమ్మలక్ష్మీపురం కస్తూరిబాయి పాఠశాల విద్యార్థులు రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కేవీకేలో ఏర్పాటు చేసిన పంట క్షేత్రాలను పరిశీలించారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల సాగులో మెళకువలపై శాస్త్రవేత్తలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ రోజు మేము కేవీకేకి వచ్చాము, కృషి విజ్ఞాన కేంద్రంకి. ఇక్కడ మేము ఇంటర్న్షిప్ కోసం వచ్చాము, వొకేషనల్ అగ్రికల్చర్ ట్రేడ్ గురించి నేర్చుకోవడానికి. ఇక్కడ మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎలా అంటే పైనాపిల్ గురించి, ఇంకా వాటి రూట్స్, షూట్స్, ఇలా అనేక విషయాలు నేర్చుకున్నాము. మేము కేవీకేకి వచ్చాము. అక్కడ మేము గార్డెన్లో ఎలా మొక్కలు నూడాలి, ఇంకా జీడి మొక్కల మధ్యలో పైనాపిల్ నూడిస్తే రైతులకి ఆదాయం వస్తాయి, అవన్నీ మా పేరెంట్స్ చెప్పి అవేర్నెస్ తెప్పిస్తాము. ఇంకా ఫ్లవర్స్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ తయారు చేస్తారు, అవి ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. పైనాపిల్ ఎలా గ్రో చేయాలని చెప్పారు, దాని షూట్ రూట్ ఎలా ఉండాలి అని కూడా చెప్పారు. అలాగే రోజ్ గార్డెన్ గురించి కూడా చెప్పారు, ఆర్కిటిక్ ప్లాంటేషన్ గురించి కూడా చెప్పారు, వెర్మి కంపోస్ట్ ఎలా చేయాలి అని కూడా చెప్పారు, మిల్లెట్స్ నుంచి ఎలా బిస్కెట్స్ తయారు చేయాలి అవి కూడా చెప్పారు. ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రానికి ఈ కేజీబీకి చెందిన గుమ్మలక్ష్మీపురం చెందిన పిల్లలు రావడం జరిగింది. వీళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కింద మన కేవీకేలో ఉన్న వివిధ పంటలను చూసి చాలా ఆనందపడ్డారు. ఇవి పంటల్లో వాళ్ళు ఏం చేశారంటే క్యాష్యూ, అన్ని రకాల క్యాష్యూ చూశారు. దాంట్లో పాటు పైనాపిల్ ఎలా ప్లాంటింగ్ చేయాలో కూడా వాళ్ళకి దగ్గర నేర్పించడం జరిగింది. దాంతోపాటు మన ఆర్కిడ్స్ కూడా, ఫ్లవర్స్ని కూడా చూసి, ఆ 25 టైప్ ఆర్కిడ్స్ని కూడా వాళ్ళు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ మిల్లెట్స్ కూడా ఎలా తయారు చేస్తారు, బిస్కెట్లు ఎలా తయారు చేస్తారు అది కూడా మనం చూపించడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాలైన వరి విత్తనాలు, వరి వంగడాలు ఎలా పెంచుతారు, ఇవి రకాలు ఏంటి, మన ట్రెడిషనల్గా మనం వాళ్ళు తింటున్న పంటలు ఏంటని కూడా వాళ్ళు క్లుప్తంగా పరిచయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాళ్ళు చూడడం జరిగింది. రెగ్యులర్గా స్కూల్లో జరిగేదానికన్నా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది. దానివల్ల ఒక అవగాహన కూడా ఏర్పడి అగ్రికల్చర్ వ్యవసాయం వృత్తి విద్య కింద వాళ్ళు ఎంచుకోవడం కూడా ఒక మార్గం అనేది రావడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.